నమస్తే, నేను క్రాంతి. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేతులెత్తేసిందా? ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించిపోయిన తర్వాత కూడా ఆ పార్టీకి ఊపు రావడం లేదా? ఈ నియోజకవర్గంలో పోటీ ప్రచారం జరుగుతున్నట్టుగా కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని జరగనుందా? బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందన్న వార్తల్లో సమాచారంలో నిజమెంత? కానీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ యొక్క ప్రచార శైలిని గమనిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ వెనుకబడిందన్నటువంటి అభిప్రాయాలకు బలం చేకూరుతుంది. ఇదే సమయంలో మరొక ప్రచారం ఇటీవల జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ ఓట్లు పూర్తిగా బీజేపీకి క్రాస్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం బలంగానే వినిపిస్తుంది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక ఆరోపణ చేసి ఉన్నారు. రాష్ట్రంలో కనీసం 4 స్థానాల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుంది. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు తమ పార్టీ నుంచి డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందని ఆయన ఇటీవల ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ చేసిన 4 స్థానాల్లో భువనగిరి కూడా ఒకటి. ఇప్పుడు భువనగిరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించిన, బీఆర్ఎస్ ప్రచార శైలిని మనం గమనించిన, నిజంగానే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజముందా అని అనిపించక మానదు. ఎందుకంటే క్యాడర్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి క్రాస్ అవుతాయి అన్నటువంటి ఒక ప్రచారం అయితే బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉందని జరగడంతో పాటు బీఆర్ఎస్ ముందు నుంచి అభ్యర్థి ఎంపిక విషయం నుంచి ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్న అంశాలు ఏమీ లేవు ఆ పార్టీ తరఫున. కానీ బీఆర్ఎస్ నుంచి గతంలో అంటే 2014లో పోటీ చేసి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీని వీడి బీజేపీకి వచ్చారు. బీజేపీలో ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ తాము గెలుస్తామని భావిస్తున్న స్థానాలలో భువనగిరి ఒకటి. సో ఈ లెక్కన ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తోంది. అందరికంటే ముందుగానే అంటే ఈ నియోజకవర్గంలో, భువనగిరి నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్, ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలు ఖరారు కావడానికి చాలా ముందుగానే బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ని ప్రకటించారు. సో ఆయన ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి, ఎక్కువ నియోజకవర్గాలు పర్యటించడానికి, ఎక్కువ మంది ఓటర్లను అదేవిధంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను కలవడానికి ఆయనకు అవకాశం దక్కింది. సో దీన్ని వినియోగించుకుని ఆయన విస్తృతంగా నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లను తిరిగారు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసి ఉండడం వల్ల ఉన్నటువంటి పాత పరిచయాలతో కూడా వివిధ పార్టీల్లో ఉన్న తనకు మద్దతు ఇచ్చే వారిని కూడా కలిసి ఈసారి గెలుపు కోసం కృషి చేయాలని, పనిచేయాలని కూడా వారిని కోరగలిగారు. సో ఇప్పుడున్న వివాదము, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంది? బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి క్రాస్ అవుతాయి. ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కువగా కనిపించకపోవడమే. ఆ అభ్యర్థి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం ఇబ్రహీంపట్నం మినహా మిగతా నియోజకవర్గాలకు పరిచయం లేని వ్యక్తి కావడమే. ఈ ఎన్నికను భుజాల మీద వేసుకొని పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ పనిచేస్తున్న, ప్రచారం చేస్తున్న సీనియర్ నాయకులు ఎవరూ లేకపోవడమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2 లోక్సభ నియోజకవర్గాలు అంటే నల్గొండ, భువనగిరి ఉంటే ఈ 2 బాధ్యతలను కూడా పూర్తిగా, ముఖ్యంగా నల్లగొండ నియోజకవర్గ బాధ్యతల్ని భుజాల వేసుకున్న జగదీష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆ భువనగిరి మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ ఏం చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికను అంత సీరియస్గా తీసుకోవడం లేదు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అటు జనగామలో పార్టీకి ఎమ్మెల్యే ఉన్న ఆలేరు, అదేవిధంగా భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, అదేవిధంగా నకరేకల్, ఈ 6 చోట్ల బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు లేరు. మాజీ ఎమ్మెల్యేలు ముందలబడి ప్రచారం చేయడానికి తమ నియోజకవర్గాలకే పరిమితమై కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా అది ఒక అభ్యర్థి గెలుపుకు ఉపయోగపడేంతగా, ఒక అభ్యర్థి ఎన్నికకు ఊపు తెచ్చేంత స్థాయిలో లేదన్నటువంటి అభిప్రాయం ఉంది. ముందుగా బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి క్రాస్ అవుతాయి, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతోంది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది అన్న ఆరోపణలు బలపడడానికి గతంలో బూర నర్సయ్య గౌడ్ 2014లో ఎంపీగా గెలిచి ఉండడము, 2019లో స్వల్ప ఓట్ల మెజారిటీతో కేవలం 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు.
అదేవిధంగా ఆయన కమ్యూనిటీ, ఆయన సామాజిక వర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే చాలామంది మొగ్గు బూర నరసయ్య గౌడ్ వైపే చూపిస్తున్నారు. బూర నరసయ్య గౌడ్ నిజంగా బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా తమకు పరిచయం ఉన్న నాయకుడు కావడం, గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసి ఉండడం వల్ల భవిష్యత్తులో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రావడానికి, అదేవిధంగా ఏదైనా పనులు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నటువంటి అభిప్రాయంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారన్నది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో ఈ అంశాలన్నింటినీ మనం ఒక దగ్గరికి చేర్చి చూస్తే ఈ జరుగుతున్న ప్రచారం ప్రకారం అంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో వస్తుంది. పోటీ మాత్రము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. సో ఎట్లాగూ తాము గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేయాలంటే తమ పార్టీ మాజీ నాయకుడిని దగ్గర కావడంలో ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న సెకండ్ క్యాడర్ కొంత బూర నరసయ్య గౌడ్కు దగ్గరైంది. పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు కూడా ఇప్పటికే లోపాయకారిగా నరసయ్య గౌడ్కు దగ్గరయ్యారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వారు బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నట్టు కనిపించినా వెనక ఉండి ఓట్లు వేయించే పరిస్థితి కనిపించడం లేదన్నటువంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. చూద్దాం, మరొక 15 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో నిజంగానే బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి క్రాస్ అవుతాయా? నిజంగానే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా? ఈ ఎన్నికల్లో అంతటా ప్రచారం జరుగుతున్నట్టు బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం అవుతుందా? ఈ అంశాలన్నీ మనం తెలుసుకోవాలంటే, ఈ అంశాలన్నింటి మీద మనకు సమాధానం లభించాలంటే ఓటింగ్ వరకు ఆగి ఫలితాల వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.